గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి 10వ దినము శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించినందుకు, ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చినందుకు మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము 10వ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి 4 వచనాలను, అలాగే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర ప్రచిత్ర భాగంగా 113వ సంకీర్తనను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పరచబడిన అంశము దివ్య స్థితి, డివైన్ కండిషన్. దివ్య స్థితి అనగా గొప్ప స్థితి, ఉన్నతమైన స్థితి లేదా మహిమ స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దివ్య స్థితి దేవుడు మానవులకు ఇవ్వాలని మొదటి నుంచి ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఆదాము అవ్వలకి దివ్య స్థితిని దేవుడు ఇచ్చినప్పటికీ, ఆదాము అవ్వలు ఆజ్ఞాతి క్రమం వలన చేసిన పాపాన్ని బట్టి వారికి ఇచ్చిన దివ్య స్థితిని వారు పోగొట్టుకున్నారు. అందుకనే దివ్య స్థితిలో ఉన్నప్పుడు మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను అలాగే దేవుడు సృష్టించాడు. అయితే పాపము చేసి దాని వలన వచ్చిన జీతముగా మరణాన్ని పొంది అక్కడ నుండి వారు శ్రమను, దుఃఖమును, బాధను, కన్నీటిని పొందుకున్నారు. అయితే దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడు గనుక మరలా దివ్య స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనందరి కొరకు ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. తన ప్రియ కుమారుడిని మన కొరకు పంపి మనకు దివ్య స్థితిని లేకుండా చేసిన, పాపము లేకుండా చేయటానికి తన విలువైన రక్తాన్ని ఆయన కార్చి మనల్ని పాప విమోచకులుగా చేశాడు. అందుకనే మనం గమనించాలి, ఆ దివ్య స్థితి ఎలాంటిదట? మహిమ స్థితి లేదా దైవ స్థితి. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏర్పరచబడిన మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుంచి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ నిన్నటి దినాన మనము ధ్యానించిన అంశము విధేయత. విధేయత. ఈ విధేయత అనే అంశాన్ని ధ్యానించడానికి మనం మునుపటి లేఖనాలను ధ్యానించాం. ఈ లేఖనాల్లో 22వ అధ్యాయం మొదటి 14 వచనాలని, అలాగే 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయనను శోధించాలని, ఆయనను చిక్కుల్లో పెట్టాలని పరిసయ్యులు, శాస్త్రులు, అలాగనే హేరోదీయులు, అలాగే ఇప్పుడేమో సద్దూకయ్యులు ఆయన చుట్టూ వెంబడిస్తూ ఉన్నారు, ఏదో విధంగా ఆయన ఇరికించాలని. అందుకని నిన్నటి దినాన పరిసయ్యులను, హేరోదులు వచ్చి ఆయన్ను మాటల్లో చిక్కు పెట్టాలని ఒక చిక్కు ప్రశ్న వేశారు, కైసరుగా పన్ను ఇవ్వచ్చా అని. ఇప్పుడేమో వారు వెళ్ళిపోగానే ఇప్పుడు ఎవరు వచ్చారు? సద్దూకయ్యులు వచ్చారు. ఈ సద్దూకయ్యులు వచ్చి యేసు ప్రభువాన్ని చిక్కుల్లో పెట్టాలని మరలా. ఎందుకంటే ఈ సద్దూకయ్యులు ఎట్టివారంటే, అక్కడ మనం చదువుతాం 23వ వచనంలో, పునరుత్థానము లేదని నమ్మిడు సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా. గమనించండి, ఇక్కడ మనం గమనించాలి, సద్దూకయ్యులు అనేవారు పునరుత్థానాన్ని, ఆత్మలను, మరణము తర్వాత జీవితాన్ని నమ్మరు. సద్దూకయ్యులు అదే వారు బోధిస్తారు అందరికీ. వీరు ఇటువైపు మత కార్యకలాపాల్లో ఉంటారు, ఇటువైపు రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఉంటారు వీళ్ళు. ఎవరు? సద్దూకయ్యులు. అందుకనే ఎప్పుడైనా శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనే సూత్రాన్ని బట్టి యేసు ప్రభువారిని సంహరించాలని, యేసు ప్రభువారిని అందరి ముందు ఇరికించాలని, వాస్తవానికి పరిసయ్యులకి సద్దూకయ్యులకి అస్సలు పొంతన కుదరదు. అలాంటి వారిరువురు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వారిరువురు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభు వారిని సంహరించాలని. అందుకే ఈ సద్దూకయ్యులు ప్రాముఖ్యంగా నమ్మే పునరుద్ధానము లేదనే
సిద్ధాంతాన్ని పట్టుకొని ఒక ప్రత్యేకమైన ప్రశ్న పట్టుకొని వచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. పునరుద్ధానం గురించే ఒక ప్రశ్న యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. ఈ పునరుద్ధానంలో ఏం జరుగుతుందో, యేసుప్రభు వారు ఏం సమాధానం చెప్తాడో అని వారు ఒక ప్రశ్నను తీసుకొచ్చారు. వాస్తవానికి ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ క్వశ్చన్, అంటే అది కల్పిత ప్రశ్న, కాల్పనిక ప్రశ్న అంటాం కదా. ఎందుకంటే అది జరిగి ఉండలేదు. అందుకని వారు చాలా కుట్రపూరితంగా ఒక ప్రశ్న తీసుకొచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు మరలా చదవద్దు కానీ నేను చెప్తాను. ఒక మనుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీకి పిల్లలు కనకుండానే ఆ మనుషుడు చనిపోయాడు. తర్వాత వాని సహోదరుడు ఆమెను చేసుకున్నాడు. అతడు కూడా పిల్లలు కనకుండా చనిపోయాడు. తర్వాత మూడోవాడు చేసుకున్నాడు, మూడో సహోదరుడు చేసుకున్నాడు. అతడు పిల్లలు కనకుండా చనిపోయాడు. అలా 7 మంది సహోదరులు ఆమెను పెళ్లి చేసుకున్నారు. 7గురు పిల్లలు కనకుండా చనిపోయారు. తర్వాత ఆమె చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా బోధకుడా నువ్వు. కాబట్టి పునరుద్ధానం ఉంది, 7గురు ఆమె 2 లేస్తారు కదా. అప్పుడు పునరుద్ధానమందు ఈమె ఈ 7గురిలో ఎవరికి భర్తగా ఉంటుంది, ఎవరికి భార్యగా ఉంటుంది అని ఒక ప్రశ్న తీసుకొచ్చారు. వాస్తవానికి అలాగా జరగని పని అది. అది జరిగి ఉండదు, చరిత్రలో జరిగి ఉండదు. ఎందుకంటే 7గురు సహోదరులు ఒక స్త్రీని చేసుకోవడం అనేది జరిగి ఉండకపోవచ్చు. ఒకవేళ మోషే చెప్పాడు అన్నారు కాబట్టి ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 25వ అధ్యాయంలో, మరి ఒకవేళ ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఒకని భార్య పిల్లలు కనకుండా భర్త చనిపోతే ఆమెను ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరుడు పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లలు కనాలి. ఇది ధర్మశాస్త్రమా, ధర్మశాస్త్రం యొక్క నియమం, మోషే ఇచ్చిన నియమం. అందుకనే వారు తెలివిగా యేసుప్రభు వారు అంటున్నారు, మోషే చెప్పాడు కదా అని అంటున్నారు. కాబట్టి ఆ సూత్రాన్ని, ఆ నియమాన్ని ఆధారం చేసుకుని ఒక కుట్రపూరితమైన ప్రశ్న తీసుకొచ్చారు. 7 మంది సహోదరులు ఒక స్త్రీని వివాహం చేసుకుని 7 మంది చనిపోయారు. చనిపోతే ఆ స్త్రీ కూడా చనిపోయింది, పిల్లలు లేరు. మరి ఇప్పుడు పునరుద్ధానం ముందు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అనే ప్రశ్న తీసుకొచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానంగా యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, పునరుద్ధానం అనగా మీరు లేఖనముల యొక్క చదవండి. ఆ తర్వాత 29వ వచనం, అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. గమనించాలి, లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుగక పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఇది దేవుని యొక్క ప్రశ్న. ఈ ప్రశ్నలో మనకి చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలను దేవుడు నేర్పుతూ ఉన్నాడు. వారు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ 7 మంది పునరుద్ధానం మంది 7 మందిలో ఎవరికి ఆమె భార్యగా ఉంటుందని ప్రశ్న. అయితే యేసుప్రభు వారి సమాధానం ఏంటంటే, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు. మనము మొదట దేవుని యొక్క లేఖనముల యొక్క శక్తిని తెలుసుకోవాలి, లేఖనములను లోతుగా గ్రహించాలి, లేఖనముల యొక్క మర్మాన్ని గ్రహించాలి. ఆ లేఖనముల మర్మము మనకు తెలియకపోతే అర్థాన్ని పొరబడే ప్రమాదం ఉంది, అర్థాన్ని పొరబడే ప్రమాదం ఉంది. అందుకని లేఖనముల యొక్క పరిశోధన, లేఖనాల లోతును మనం తెలుసుకోగలిగినప్పుడే దాన్ని వివరించగలం, దాని అర్థాన్ని గ్రహించగలం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ లేఖనముల యొక్క లోతెంతో దేవుని లేఖనాలే చెప్తూ ఉన్నాయి, దేవుని లేఖనాలే చెప్తున్నాయి. వాస్తవానికి లేఖనాలు ఎవరి వలన కలిగాయట? ఎవరి వలన కలిగాయి? చూడండి, తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అమ్మా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు దైవావేశము కలిగిన, దేని వల్ల కలిగేట? ప్రతి లేఖనము దేని వల్ల కలిగిందట? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. అనగా ఎవరో రాస్తేనో, ఎవరో తలస్తేనో, ఎవరో ఊహిస్తేనో, ఇంకెవరో చెప్తేనో పుట్టినవి కాదు లేఖనాలు. లేఖనముల గురించి మీకు తెలియదు. ఇది ఎవరి వల్ల కలిగేట? దైవావేశము వలన, దేవుని వలన,
కలిగినవి గనుక ఇవి దేవుని మాట అయి ఉన్నాయి, దేవుని వాక్ అయి ఉన్నది. ఇది శక్తివంతమైనది. ఈ వాక్కు దేవుని ఉద్దేశమును నెరవేరుస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. అమ్మా, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అనగా దేవుని వాక్కు, లేఖనం అనేదట దేవుని ఉద్దేశాన్ని, దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందట. అది వెనక్కి మరలదట. వాక్యము వెనక్కి మరలదు. అందుకనే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడమని మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మాట జారిపోతే మరల వెనక్కి వెళ్ళదు అది. అయితే మన మాట నిష్ఫలం అవ్వచ్చు, నిష్ప్రయోజనం అవ్వచ్చు, నిరర్థకం అవ్వచ్చు, కానీ దేవుని మాట అయితే నిష్ఫలం అవ్వదట్టది, నిరర్థకము కాదటది. అది ఒకసారి దేవుని నోట నుండి వచ్చిందంటే ఆ మాట ప్రకారము అది దేవుని ఉద్దేశాన్ని, దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందట. అందుకని ఆయన కలుగునుగాక అనగానే కలిగిపోయే సమస్తం అంతా. కలుగునుగాక అనగానే ఆయన ఉద్దేశాన్ని, ఆయనకు అనుకూలమైన దాన్ని, అంటే కలుగునుగాక అని ఆయన ఊరకే అని ఉంటాడంటారా? ఒకసారి చెప్పండి. మనం కొన్నిసార్లు ఊరికే అంటాం కదా చాలా మాటలు. నన్ను ఎందుకు తిట్టావంటే ఊరికే కదా, కొన్నిసార్లు ఊరికే అంటాం. దేవుడు ఊరికే మాట్లాడతాడా? ఆయన కలుగునుగాక అనటానికి ముందు సృష్టి ఎలా ఉండాలో ఆయన ఆలోచించుకున్నాడు. సృష్టిలో ఏముండాలో ఆయన ఆలోచించుకున్నాడు. మానవునికి ఏది మేలో అది ఉండాలని ఆయన ఉద్దేశించాడు మనసులో. అప్పుడు కలుగునుగాక అని పలికాడు. అంటే ఆయన మాటకి మన మాటకి ఎంత తేడా ఉందో చూడండి. అందుకే ఆయన మాట, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరెరుగక పొరబడుచున్నారు అని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు మన మాట లాంటి మాట కాదు ఈ మాట. ఇది దేవునికి అనుకూలమైనది, నెరవేరుస్తుంది. నిష్ఫలముగా అది పలకబడలేదు. అందుకని గమనించాలి, దైవావేశం వలన కలిగిన లేఖనముల యొక్క లోతేంటో మనం తెలుసుకోవాలి. ఆ లేఖనాలు మనకి శక్తిని, బలాన్ని, జీవాన్ని ఇవ్వగలవని అపోస్తలుడైన పౌలు అంటాడు. మనం ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యం, గమనించాలి చాలా జాగ్రత్తగా. అమ్మ వింటున్నారా? ఇటువైపు చూడాలి. దేవుని వాక్యము సజీవమునదై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. అర్థమైందా? మన మాట అవతలి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోలేదు. కానీ వాక్యము, లేఖనము ఎలాంటిదట? దేవుని మాట ఎలాంటిదట? అది జీవము గలదై, శక్తి గలదై, రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై, ప్రాణాత్మలను, అలా కేళ్లను, మూలుగులను దూరిపోతూ అది చీల్చుకుంటూ లోపలికి వెళ్ళి హృదయాంతరంగాల్లో ఉన్నది కూడా గ్రహించగలదట లేఖనం. అందుకే యేసు ప్రభువారు చాలాసార్లు ప్రధాన యాజకులతోనూ, పరిసయ్యులతోనూ, శాస్త్రులతోనూ మాట్లాడుతున్నప్పుడు వారి హృదయ కాఠిన్యమును ఆయన ఎరిగి, వారి చెడుతనం ఆయన ఎరిగి అని మాట్లాడతాడు లేఖనం. అంటే దేవుడు మన హృదయాంతరంగాల్లో ఉన్న ఆలోచనలు కూడా గ్రహించగలుగుతాడు. వాక్యం అంత శక్తివంతమైనది, జీవము గలది, బలమైనది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్యం యొక్క లోతేంటో మనం తెలుసుకోవాలి. అలాగే దేవుని శక్తి ఏంటో కూడా మనకు అర్థం కావాలి. దేవుని శక్తి ఏంటో కూడా మనకు అర్థం కావాలి. దేవుని శక్తి ఎంత గొప్పది అని అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, ఇది యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే.
మనం గమనించాలి, దేవునికి భూమి మీద కానీ పరలోకంలో కానీ ఆకాశంలో కానీ ఏది సాధ్యం కానిదంటూ ఏది లేదన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని శక్తి ఎంత గొప్పదంటే, దేవుడు బలవంతుడైన దేవుడు, శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. ఆయన తన బాహుబలము చాపి, అనగా తన బాహువును చాపి భూమి ఆకాశములను సృజించినవాడు కదా. ఆయన సర్వ సృష్టికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన బలమైన దేవుడు. దేవుని శక్తి మీకు తెలియట్లేదు అని సద్దూకాయలతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని శక్తి తెలిసిన వారైతే దేవుణ్ణి మీరు శోధించరు. లేఖనాల విలువ తెలిసిన వారైతే యేసు ప్రభువారిని చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నం చేయరు. ఈరోజు విశ్వాసిగా లేఖనం యొక్క విలువ నీకు తెలుసా? దేవుని యొక్క శక్తిని వెరిగే ఉన్నావా? ఒకవేళ దేవుని శక్తిని వెరిగి ఉంటే, లేఖనంలో లోతు నీకు తెలుసుంటే, ఆ లేఖనంలో నువ్వు ఎంత విలువైనవిగా ఎంచుతావో తెలుసా? ఆ లేఖనంలో ఆ మాట ఎంత విలువైన మాటగా ఎంచుతావో తెలుసా? కొన్నిసార్లు మనుషుల మాటకు విలువిస్తాం మనం. కొంతమంది మాటకు విలువివ్వం, కొంతమంది మాటకు విలువిస్తాం. కొంతమంది చెప్తే వింటాం, కొంతమంది చెప్తే వినం. కానీ నిజంగా దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క మాట యొక్క విలువ నీకు తెలిస్తే, ఆయన మాటను నువ్వు ఎన్నడూ తప్పవు, ఆయన మాటను ఎన్నడూ కూడా నువ్వు ఉల్లంఘించవు. అందుకనే ఆ విలువ తెలియక ఆదామావులు ఏం చేశారంటే, ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుడిచ్చిన దివ్య స్థితిని పోగొట్టుకున్నారు. మరలా దేవుడు నీ కోసం నా కోసం రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి, మన పాప విమోచనముగా ఆయన క్రయధనము చెల్లించి, ఆయన రక్తాన్ని, విలువైన రక్తాన్ని చిందించి మనకి ఆ దివ్య స్థితిని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉండగా, ఇప్పుడు కూడా నువ్వు లేఖనముల యొక్క విలువను కానీ దేవుని యొక్క శక్తిని కానీ గ్రహించలేక, ఇదిగో ఈ సద్దూకయ్యుల వలె వారైతే పునరుత్థానం లేదని నమ్ముతున్నారు, ఈరోజు మనం కూడా దేవుని శక్తిని గ్రహించలేక, దేవుని వాక్యాన్ని నమ్మలేక, ఇంకా వారి వలె మనం వేషధారుల జీవితాన్ని జీవిస్తున్నాం. వాస్తవానికి సద్దూకయ్యులు ఏం చేస్తారు? సద్దూకయ్యులు ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారే కదా, వారు కూడా యూదులే కదా, వారు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, చదివిన వారే, కానీ దాని లోతేంటో వారికి తెలియదు. ఈరోజు మనం కూడా వాక్యం విన్నవారమే, చదివిన వారమే, కానీ ఆ వాక్యం యొక్క లోతేంటో, శక్తి ఏంటో, బలమేంటో మనకు తెలియదు అనే విషయాన్ని మనం ఇక్కడ యేసు ప్రభు వారి మాటల్లో తెలుసుకోవాలి. అందుకనే మీరు దేవుని శక్తిని కానీ వాక్యమును కానీ ఎరుగక, లేఖనాలను కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. వాస్తవానికి పునరుత్థానం అన్నది ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సద్దూకయ్యులేమో లేదని అంటారు. అందుకని అక్కడ యేసు ప్రభువు వారు ఒకవేళ పునరుత్థానము లేదు అంటాడేమో అనుకుంటారు వాళ్ళు. అందుకే ఆయన అంటాడు, పునరుత్థానం ముందు ఎవరును వివాహం చేసుకోరు, ఎవరు పెళ్లికి ఇయ్యబడరు. అందరు ఎలా ఉంటారట? దేవుని దూతలను పోలిన వారి వలె ఉంటారు. ఆ స్థితే దివ్య స్థితి, దైవ స్థితి. ఆ స్థితిలో వేదన, బాధ, దుఃఖము ఉండదు. భూమి మీద ఉన్నట్లుగా వివాహాలు చేసుకోవటం, ఇల్లులు కట్టుకోవటం, జీవనోపాధి కోసం ప్రయాసపడటం, ఉద్యోగాలు చేయటం, ఇవేవి పరలోకంలో ఉండవు, ఆ దివ్య స్థితిలో ఉండవు. అలాంటి దివ్య స్థితిని మానవునికి దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా పాపం చేసి మానవుడు ఆ దివ్య స్థితిని పోగొట్టుకుంటున్నాడేమో అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడిచ్చే ఆ దివ్య స్థితి గురించి ఆయన మాట్లాడుతుంటున్నాడు. పునరుత్థానం ఉంది. పునరుత్థానం ముందు ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరు పెళ్లికి ఇవ్వబడరు అని వారికి చెప్పినప్పుడు, పునరుత్థానం గురించి యేసు ప్రభువు మళ్ళీ లేవనెత్తి వారికి నొక్కి చెప్తూ ఉన్నాడు. మీరు ఏది నమ్మరో అదే ఉందని చెప్తూ ఉన్నాడు దేవుడు. పునరుత్థానము ఉందని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ పునరుత్థానమే లేదనుకోండి, ఈరోజు మన విశ్వాసం వ్యర్థము, అలాగే స్వార్థ ప్రకటన వ్యర్థము, అలాగనే మనం ఈ ప్రయాసంతా కూడా వ్యర్థమే. క్రీస్తుని వెంబడించడం వ్యర్థమే, క్రీస్తుని ఆచరించడం వ్యర్థమే. అందుకని పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, 13వ వచనం చదువుదాం. ఆ వృద్ధుల పునరుత్థానము లేని ఎడల, 12 నుంచి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే.
స్పష్టంగా దేవుడు అపోస్తలుడైన పౌలు మరలా నొక్కి చెప్తూ ఉన్నాడు. పునరుద్ధానం లేదని చాలా మంది ప్రకటిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు సద్దుకయ్యుల వంటి వారు పునరుద్ధానం లేదని తప్పు బోధ చేస్తున్నారు చాలా మందికి. పునరుద్ధానం లేదని అంటే మానవుడు ఎలా జీవిస్తాడు? ఏమండి, తీర్పు లేదు, శిక్ష లేదు అని అంటే మానవులు విచ్చలవిడితనానికి అట్టుంటుందా? అంటే మనుషులను పాడు చేస్తూ ఉన్నారు చాలా మంది. తప్పు బోధతో, విమతాలతో మానవులను విశ్వాసులను విశ్వాసంలో నుంచి తప్పిస్తూ ఉన్నారు చాలా మంది. అందుకే ఈరోజు చాలా మంది తప్పుడు బోధలను నమ్మేసి క్రీస్తు మార్గంలో నుంచి తప్పిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందుకనే పునరుద్ధానము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా లేదని మీరెట్లు చెప్పుచున్నారు? ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటించుచున్నది వ్యర్థమే, మీరు విశ్వసించుచున్నది వ్యర్థమే అని పౌలు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఒకవేళ యేసుప్రభువు లేపబడి లేదనుకోండి, మేము ప్రకటించడం వ్యర్థం, మీరు నమ్మటం వ్యర్థం, మన ఇక్కడ కూర్చోవడం వ్యర్థం. అంత ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే 20వ వచనం అంటాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. గమనించండి, పునరుద్ధానము ఉంది. దేవుడు మరణము తర్వాత ఒక జీవితాన్ని ఏర్పరిచాడు. ఆ జీవితాన్ని పొందాలంటే పునరుద్ధానం అవ్వాల్సిందే. ఈ సద్దుకైలు ఏం చేస్తున్నారు? లేఖనాలు చదివారు కానీ లేఖనము లోతును గ్రహించలేకపోయారు, దాని అర్థం ఏంటో తెలుసుకోలేకపోయారు, లేఖనాల విలువను తెలుసుకోలేకపోయారు. అందుకనే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులొకటకును మేలుకొనిదరు. గమనించారా? మరణించిన వారు లేస్తారు. దీనికి పునరుద్ధానము అని పేరు. ఇప్పుడు దానియేలు పాత నిబంధన గ్రంథమే కదా, దానియేలు ప్రవక్తే కదా. మనం గమనించాలి. ఇప్పుడు ఈ సద్దూకయ్యులు ధర్మశాస్త్రాన్ని అనగా మోషే ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనను పఠించిన వారే కదా. మరి దానియేలు చెప్తున్న మాట వారికి అర్థం కాలేదా? దానియేలు ఏం చెప్పాడు? సమాధుల్లో ఉన్న వారందరూ మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకు, కొందరు నింద పాలొకటకు, నిత్యము హేయులొకటకు మేలుకొనెదరు. అంటే అందరూ లేస్తారు, కొందరేమో ఎక్కడికి వెళ్తారు? నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నింద పాలగటానికి అనగా నరకం అనుభవించడానికి. దానియేలు ఈ మాట చెప్పాడు. వారికి అర్థం కాలేదా సద్దుకయ్యులకి? యోబు ఏమంటాడు చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరెవ్వరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. యోబు చెప్తున్నాడు కదా, మరణించిన తర్వాత నా శరీరం చీకిపోయిన తర్వాత నేను కన్నులారా నా ప్రభువుని మళ్ళీ దేంతో చూస్తానంటున్నాడు? నా శరీరముతోనే నేను చూస్తాను నా ప్రభువుని. నేనే చూస్తా, ఎవడో కాదు, మరెవరో కాదు, నేనే నా కన్నులారా నా శరీరముతో నా ప్రభువుని నేను చూస్తాను కన్నులారా. ఇదేంటి? ఇది కూడా పునరుద్ధానమే. అందుకే లేఖనములు మీరు ఎరుగరు అంటున్నాడు. లేఖనముల లోతు మీకు తెలియదు, అందుకని మీరు పొరపడుచున్నారు. యోబే కాదు, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే ఎండిపోయిన ఎముకలను ఆయన జీవముతో నింపి గొప్ప సైన్యముగా నిలబెట్టినట్లుగా మనం చూస్తాం కదా. చనిపోయిన వారు ఎప్పుడో ఎండిపోయిన ఎముకలంటే ఏ ఎముక ఎవడో ఎవరికి తెలియదు.
అలాంటి ఎముకల లోయ సజీవముగా లేచి ఒక సైన్యముగా నిలబడుతుందంటే ఆ ఎముకల మీద ఆయన ఏం చేశాడట? నరములను చర్మమును కప్పి జీవము గల సైన్యముగా నిలవబెట్టాడట. ఇదేంటిది? ఇది కూడా పునరుద్ధానమే. ఇది కూడా పునరుద్ధానమే. అందుకే లేఖనాల లోతు మనం గ్రహించగలిగితే ఆ విలువేంటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే లేఖనం అనేది దేవుని మాట వలన కనుక, ఆయన నోట నుండి వచ్చిన మాట కనుక అది మన జీవితాల్లో తప్పక నెరవేరుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నెరవేరిపోద్ది. ఆయన శపిస్తే లేదా శాపం ఇస్తే ఖచ్చితంగా అది కూడా నెరవేరిపోతుంది. అందులో సందేహమే లేదు. అందుకనే మొదటి నుంచి ఆయన మాటను మనం జాగ్రత్తగా వినాలి. యేసుప్రభువు కూడా అంటాడు కదా, నాయందు నమ్మికించువాడు చనిపోయినను మళ్ళీ బ్రతుకును. ఇది తప్పక జరిగిపోతుంది. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి మన ఆత్మీయ జీవితాల్లో మనము లేఖనం యొక్క లోతును, దేవుని యొక్క శక్తిని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. లేఖనాలను చులకనగా చూడకూడదు. లేకపోతే దేవుని వాక్యాన్ని మనము ఏదో అలవోకగా వినకూడదు, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆయన మాట చాలా విలువైనది. ఆయన మాట చాలా విలువైనది. అందుకని దేవుని మాట ఎంత విలువైనదంటే మనం గమనించాలి. ఆయన పునరుద్ధానం ఉంది, మరణించిన వారు లేస్తారు, సమాధుల్లో నుంచి అనేకులు బయటకు వస్తారు అని చెప్పడానికి ఆయన చనిపోయిన వారిని కూడా లేపి చూపించాడు. లాజరును మనం చూస్తాం. లాజరును కూడా ఆయన సమాధుల్లో నుంచి బయటికి రప్పించాడు కదా. దానియేలు చెప్పినట్లుగా సమాధుల్లో ఉన్నవారు మేల్కొంటారు అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు యేసుప్రభువు వారు లాజరు రా అని ఎక్కడికి వెళ్ళి పిలిచాడు? ఇంటికి వెళ్ళి పిలిచాడా? ఎక్కడికి వెళ్ళి పిలిచాడు? సమాధుల తోట దగ్గరికి వెళ్ళి, సమాధుల దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలవగానే లాజరు సజీవముగా వచ్చాడు. అనగా మృతులు లేస్తారు అన్న విషయాన్ని ఆయన మరలా రుజువుపరుస్తూ ఉన్నాడు, రుజువు చేస్తూ ఉన్నాడు. అందుకే పునరుద్ధానం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి, అది మీరు తెలుసుకోవాలి అని సద్దుకాయలతో పాటు ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరణం తర్వాత జీవితం ఉంది అంటే దానికి తగినట్లుగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఖచ్చితంగా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించేయటం కాదు. ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించి నువ్వు పునరుద్ధానంలో లేపబడతావు, కానీ దేవుడిచ్చే నిత్య జీవానికి వెళ్ళవు అన్న విషయాన్ని కూడా యేసుప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పునరుద్ధానం అందరికీ ఉంది. విశ్వాస అవ్వచ్చు, అవిశ్వాస అవ్వచ్చు, ఎవరైనా సరే పునరుద్ధానంలో లేపబడతారు. కానీ కొందరు దేవుడిచ్చి నిత్య జీవాన్ని అనుభవించడానికి వెళ్తే, కొందరు నిందల పాలవటానికి వెళ్తారు, శిక్ష అనుభవించడానికి వెళ్తారు. హేయులు అంటే అసహ్యులు, హేయులు అంటే నిషిద్ధులు, అనగా పరలోకంలో నిషిద్ధులు అయినటువంటి వారందరూ కూడా నింద పాలవటానికి వెళ్తారు. అందుకని యోహాను సువార్తికుడు అంటాడు 5వ అధ్యాయంలో 28-29 వచనంలో, ఒక కాలం వచ్చును దీనికి ఆశ్చర్యపడకుడి. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, పునరుద్ధానం ఉంది, మరణం తర్వాత జీవము ఉంది. ఇప్పుడు నువ్వు దేనికి వెళ్ళాలని ఆశపడుతున్నావు? పునరుద్ధానం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మరణం తర్వాత పునరుద్ధానం అయిపోతాం, అందరూ కూడా దేవుని నిలబడతాం. కొందరిని ఆయన మేలు చేసిన వారిని జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారిని తీర్పు పునరుద్ధానానికి పంపిస్తాడు. దానియేలు భక్తుడు అన్నట్లుగా కొందరిని నిత్యజీవం అనుభవించడానికి, కొందరిని నిందల పాలు చేయడానికి పంపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎందులో ఉంటావు అన్నది నీ ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నీ ప్రశ్న. పునరుద్ధానం అయితే అందరికీ ఉంది, అందరూ లేవాల్సిందే. సమాధుల్లో ఉన్నవారు ఎవరైనా సరే లేచి రావాల్సిందే. ఆయన శబ్దము విని అన్నాడు కదా, అక్కడ ఆ మాటకున్న శక్తి, ఆయన వాక్కుకున్న శక్తి చెప్తున్నాడు. ఆయన వాక్కుకున్న శక్తి. లాజరు బయటికి రా అనగానే లాజరు వచ్చేసాడు. ఒక కాలం వచ్చినప్పుడు ఆయన ఇలాగే పిలుస్తాడట. సర్వమానవాళిని రమ్మని పిలిచినప్పుడు సమాధుల్లో ఉన్న మనందరము బయటకు వస్తాం. ఆ వాక్కుకి, ఆయన లేఖనానికి, ఆయన మాటకు అంత విలువ ఉంది. కాబట్టి అలా నిలవబడినప్పుడు నువ్వు మేలు చేసిన వాడువా లేదా కీడు చేసిన వాడువా అన్నది దేవుడు నిర్ణయించి, నువ్వు ఎక్కడ ఉండాలన్నది దేవుడు తీర్పు తీరుస్తాడన్న సంగతి మనం ఇక్కడ గమనించాం. అందుకనే యేసుప్రభువు అంటాడు చివర మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, దేవుడు సజీవులకే దేవుడు గాని
మృతులకు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు ఒక లోతైన మర్మాన్ని చెప్తున్నాడు పునరుద్ధానం గురించి. పునరుద్ధానం గురించి ఒక లోతైన మర్మం చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఒక మర్మాన్ని మనకి నేర్పుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాలి, లేఖనం యొక్క లోతు నువ్వు తెలుసుకోకపోతే భవిష్యత్తులో పొరపడిపోయి నువ్వు నీ నిత్య జీవాన్ని, నీ రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు తర్వాత అని వారితో చెప్పాను. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు అక్కడ ఉన్న యూదులైనటువంటి వారందరూ కూడా ఏ బోధ వింటున్నారంటే, సద్దూకాయలు చెప్పేది ఏంటంటే, సద్దూకాయలు ఏం చెప్తున్నారంటే పునరుద్ధానం లేదు, ఆత్మలు లేవు, దేవదూతలు లేవు, మరణం తర్వాత జీవితం లేదని సద్దూకాయలు చెప్తుంటే, పరిసయ్యులు ఏం చెప్తున్నారు? మతపరమైన బోధ ఏంటంటే, మీరు భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి, శుద్ధీకరించబడాలి, పండగలు ఆచరించాలి, పస్కా ఆచరించాలి, పరిశుద్ధ దినం సబ్బాతు దినాన మీరు ఏ పని చేయకూడదు, ఇవే బోధిస్తున్నారు వాళ్ళు అస్తమానం. ఈ పక్కేమో పరిసయ్యులు బోధిస్తుంది అది, ఈ పక్కేమో సద్దూకాయలేమో పునరుద్ధానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని, లేకపోతే మరణం తర్వాత జీవం లేదని సద్దూకాయలు బోధిస్తున్నారు. ఈ నిద్ర బోధకి ఎల్లప్పుడూ అదే బోధ వింటున్న వారికి ఒక కొత్త బోధను దేవుడు బోధించాడు. అందుకే వారు ఆశ్చర్యపోయారు. ఇదేంటి కొత్త బోధ, మాకు అసలు ఎప్పుడు వినలేదే, పునరుద్ధానం ఉందంటున్నాడు, పునరుద్ధానం తర్వాత మానవులు కొంతమంది నిత్య జీవానికి, కొంతమంది నింద పాలవటానికి వెళ్తారంటున్నాడు అని ఆశ్చర్యపడ్డారు. అందుకే అక్కడ ఏమనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. గమనించండి, ఆయన ఇప్పుడు మీరు గమనించారా, ఈ రెండు మాటలకి చాలా వ్యత్యాసం ఉంది, కాంట్రడిక్షన్ ఉంది, వినటానికి చాలా కాంట్రడిక్టివ్గా ఉంది ఈ రెండు మాటలు. మొదట ఏమంటున్నాడు, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. వింటున్నారమ్మా? దేవుడు ఎవరి దేవుడు చెప్పండి ఒకసారి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అంటూ, అని రాయబడింది మీరు వినలేదా, చదవలేదా అంటున్నాడు. అంటూ కింద ఏమంటున్నాడు, దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బతికే ఉన్నారా? ఎప్పుడు చచ్చిపోయారు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బతికున్నారా? ఉన్నారా? లేరా? అంటే మీకు తెలిసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరిచయం ఉందా? మరి లేరని ఎలా చెప్పారు? లేరని ఎలా చెప్పారు? అదే ఈ లేఖనముల లోతు మీరు గ్రహించాలి. లేఖనముల యొక్క లోతు మీరు గ్రహించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేను అని పరిచయం చేసుకుంటున్న దేవుడు సజీవులకే దేవుడు మృతులకు కాదు అంటున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడున్నారు? అది కదా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లేడు అంటే ఇంకెక్కడో ఉన్నాడు అనే కదా, అవునా? ఇక్కడ లేడు అన్నంత మాత్రాన ఇంక లేనట్టే కాదు కదా. ఇప్పుడు చర్చికి రానోళ్ళు ఉన్నారు, ఏమిటి పలానా ఆయన ఉన్నాడా అంటే, ఇక్కడ లేడు కాబట్టి లేడండి అంటామా? ఇక్కడ లేడు కాబట్టి లేడండి అంటామా? ఇక్కడ లేడు కానీ పలానా చోట ఉన్నాడండి, ఇంట్లో ఉన్నాడు, లేదంటే ఇంకెక్కడో ఉన్నాడని చెప్తాం కదా, అవునా కదా? అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భూమి మీద లేరేమో కానీ వారు దేవుని సజీవ లోకంలో ఉన్నారు. ఇది అందుకనే దేవుడు ఏమంటాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను సజీవులకే దేవుణ్ణి, మృతులకు కాదు. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులట ఇహలోక సంబంధమైన పట్టణం కోసం ఎతకలే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం చదవండి. 13 చదవండి. 13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసముతో వారు ఈ లోకంలో మేము యాత్రికులం, పరదేశులమని ఒప్పుకొని మృతి చెందారట. కానీ వారు దేనికోసం వెతుకుతున్నారట? చూడండి ఆ తర్వాత 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు.
అందుచేత తాను వారి దేవుడినని అనిపించుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడ్డాడు. అర్థమైంది మీకు? వారు వెతుకుతున్నది ఏ దేశమట? ఎందుకంటే వారికి పునరుత్థానం ఉందని వారికి తెలుసు, దేవుడు వారిని లేపుతాడని వారికి తెలుసు, వారు దేవుడితో సదాకాలం ఉంటారని తెలుసు. అందుకే వాళ్ళు ఏం ఒప్పుకున్నారట? ఈ భూమి మీద మేము పరదేశులము యాత్రికము ఒప్పుకొని విశ్వాసంతో మృతి పొందారు. విశ్వాసంతో మృతి పొందారు. ఈరోజు విశ్వాసిగా నువ్వు సజీవుల లోకంలో ఉండాలి అని అంటే, సజీవుల లోకంలో ఉండాలి అని అంటే నువ్వు ఈ లోకంలో యాత్రికుడివి పరదేశివి అని ఒప్పుకొని విశ్వాసంతో మృతి చెందాలి. అబ్రహాము ఇస్సాకులు అలా మృతి చెందారు కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడిని అని దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డట. ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు సిగ్గుపడేలా మనం బతకూడదు. అలా బ్రతకూడదంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల వల్ల మనం ఏం చేయాలట? విశ్వాసము కలిగి పరదేశులము యాత్రికులము ఈ భూమి మీద మేము అని ఒప్పుకొని మృతి చెందాలి. అప్పుడు నువ్వు సజీవుల లోకంలో. డిఎల్ మూడి అనే భక్తుడు దైవజనుడు చనిపోయే ముందు ఈ మాట చెప్తాడు, మరికొద్ది క్షణాలు ఆకాశం తెరవబడుతుంది, మరికొద్ది క్షణాలలో నేను మృతుల లోకంలో నుండి సజీవుల లోకంలోనికి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. మృతుల లోకం ఏది? ఈ లోకం. సజీవుల లోకం ఏది? ఇదిగో ఈ అబ్రహాము ఇస్సాకు యాకోబులు వెతికారే ఆ దేశం, పరలోక పట్టణము, శ్రేష్టమైన పట్టణము, పరలోక దేశం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకనే లేఖనం యొక్క లోతుని మర్మాన్ని గ్రహించగలిగితే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసినప్పుడు దానికి తగినట్లుగా మనం బ్రతకడానికి సిద్ధపడతాం. రేపు ఏం జరుగుతుందో నీకు తెలిసిందనుకోండి, రేపు ఏం జరుగుతుందో నీకు తెలిసిందనుకోండి, ఏం చేస్తావు? రేపు ఏం జరుగుతుందో నీకు తెలిసిందనుకోండి, ఏం చేస్తావు? జాగ్రత్త పడవా? తగినట్లుగా సిద్ధపడవా? ఏమండి? తగినట్లుగా సిద్ధపడవా? అలాగే విశ్వాస జీవితంలో దేవుడు లేఖనాల ద్వారా భవిష్యత్తును గూర్చిన మాటలు ఎన్నో తెలియజేశాడు. ఒక మానవుడు మరణించిన తర్వాత పునరుత్థానం ఉంటుంది. వాడు లేచి భూమి మీద వాడు జీవించిన జీవితాన్ని బట్టి మేలు చేసిన వాడైతే జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడైతే తీర్పు పునరుత్థానానికి వెళ్తాడు అని చాలా స్పష్టంగా దేవుని లేఖనం చెప్పినప్పుడు నువ్వు దానికి తగినట్లుగా సిద్ధపాటు కలిగి ఉండాలా వద్దా? ఉండకపోతే ఖచ్చితంగా నింద పాలవుతావు, ఖచ్చితంగా కీడు అనుభవిస్తావు. అందుకే యోబు భక్తుడు చెప్పినట్టు కానీ, లేకపోతే దానియేలు భక్తుడు చెప్పినట్లు కానీ మనము చాలా విలువ కలిగిన జీవితం కాబట్టి జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది, మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది. ఇది కేవలం ఇది కొద్దిపాటి జీవితమే, శాశ్వతం కాదు ఇది. దీని తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. అది నరకమా పరలోకమా అన్నది నిర్ణయించుకోవాల్సింది నువ్వే. అందుకే దేవుడు లేఖనాలను మనకిచ్చాడు. అందుకే లేఖనాల నుంచి మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా. అందుకని 30వ సంకీర్తనలో 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన్ను నిన్ను స్తుతించునా అది నీ సత్యమును గూర్చది వివరించునా అని అంటాడు. గమనించండి, మన్ను నిన్ను స్తుతించదు, అది నీ సత్యమును గూర్చి వివరించదు. కాబట్టి మనము మన్నై ఉండకూడదు. మనం గమనించాలి, దేవుడు మనకి ఏ స్థితిని ఇస్తానన్నాడట? మనము మట్టితో చేయబడ్డాం కదా, మనము మన్నుతో చేయబడ్డాం. అందుకే నువ్వు మన్ను కనుక తిరిగి మన్నైపోదువు అని ఆదాముని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే మన్నైన మనల్ని ఆయన ఏం చేస్తాడట? మహిమ శరీరాలుగా మారుస్తాడట. అదే దివ్యస్థితి, అదే దివ్యస్థితి. మన్నుగా ఉన్న మనల్ని మహిమ రూపముగా మారుస్తాడు, మహిమ స్వరూపాలుగా మారుస్తాడు. అందుకే యోబు భక్తుడు అంటున్నాడు, నా శరీరం చీకిపోయినా ఈ మహిమ శరీరంతో, ఇదే శరీరంతో, మహిమ శరీరం, మట్టి కాదిక మహిమగా మారుతుంది. ఆ మహిమ శరీరంతో నా ప్రభువును నేనే కన్నులారా నా శరీరంతో నేనే చూస్తాను అని అంటాడు యోబు. కాబట్టి ఈ మట్టిని మహిమగా మారుస్తాడు, అదే దివ్యస్థితి. ఆ దివ్యస్థితిని పొందటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలన్నదే ఈరోజు సద్దూకాయలతో దేవుడు చెప్పిన ఈ మాటలు. ఒకవేళ నీకు కూడా ఇదే పాఠం దేవుడు చెప్తూ ఉన్నాడు. పునరుద్ధానం లేదని, లేకపోతే ఆ మరణం తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడా, నరకం ఉందా, పరలోకం ఉందా అని మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. చాలా మంది మాట్లాడతారు ఈ మాటలు.
కానీ ఉంది అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. శిక్ష ఉంది, అలాగనే దేవుడు మనకిచ్చే వాగ్దానము కూడా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక గమనించండి, మనము సజీవుల లోకంలో ఉండాలి. దేవుడు సజీవులకే దేవుడు. మనము ఆయన ఆరాధించాలి, స్తుతించాలి అని అంటే మనము కూడా సజీవులుగా ఉండాలి. సజీవులుగా ఉండాలి అని అంటే ఈ లోకంలో విశ్వాసము గలవారమై, ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులమని నమ్మి ఒప్పుకొని మనము వృద్ధి చెందాలి. అందుకనే ఆయన తిరిగి చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఆయన మేఘారూఢుడై మరలా వస్తాను అని ముందుగానే ప్రవచించాడు. గగనము చీల్చుకొని నేను దిగివచ్చుదును గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చుదవు గాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. గమనించండి, ఎవడైతే యేసు ప్రభువుని నమ్మడో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచడో వారందరూ ఆశ్చర్యపడే రీతిగా, వారందరూ వణికే రీతిగా, వారందరూ బుద్ధి తెచ్చుకునే రీతిగా ఆయన గగనము చీల్చుకొని భూమి మీదకి రెండవ రాకడలో రానై ఉన్నాడు. ఆయన రాగానే పునరుత్థానం జరుగుతుంది. ఆయన రాగానే పునరుత్థానం జరుగుతుంది. అందుకనే గమనించండి, పునరుత్థానం ఉంది. మనము సజీవులుగా ఉండాలంటే ఆయన వారిగా మనం ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. అందుకనే ఆయన ఏం చేస్తాడట, భూమి మీద నుంచి ఆయన వారిని లేపుతాడట. ఆయన వారు బ్రతుకుదురని లేఖనం తెలియజేస్తుంది. ఆయన మనుషులు ఎవరో, ఆయన నమ్మిన వారెవరో, ఆయన విశ్వాసం ఉంచిన వారెవరో వారు బ్రతుకుతారని దేవుడు వాగ్దానం కూడా చేశాడు. ఆయన మాటకున్న శక్తి అంత గొప్పది. ఆయన వస్తానంటే తప్పక వస్తాడు. యోహాను సువార్తలో అంటాడు, నేను వెళ్ళి మరలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి అంటాడు. ఆయన మాట నెరవేరుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా సజీవుల దేశంలో ఉండునట్లుగా, దేవుని సన్నిధిలో ఉండునట్లుగా మనము జాగ్రత్త పడాలన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాటను మనం చదువుదాం. 38:18 వచనం చదువుదాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగివారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. గమనించారా, సజీవులు ఎక్కడుంటారు? మరి పాతాళంలో ఉంటారా? మృతుల్లో ఉంటారా? ఎక్కడుంటారు? సజీవులు ఎక్కడుంటారు? దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ పట్టణంలో ఉంటారు. ఆ పట్టణంలో దేవుని ఇంటిలో దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తారు. అందుకని అక్కడ అంటాడు, పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరు పెళ్లికి ఇవ్వబడరు. మనుషులందరూ ఎలా ఉంటారంటే దేవదూతల వలె. దేవదూతలు పరలోకంలో చేసే పని ఏంటి? నిత్యము పరిశుద్ధుడు 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 అని వేలాది దూతగణములతో దేవుడు ఆరాధింపబడతాడు, స్తుతింపబడతాడు. ఆ దూతల వలె మనం కూడా మారి సజీవులుగా ఉండి నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పకనే చెప్తుంది దేవుని లేఖనం. కాబట్టి సజీవుల లోకంలో ఉంటావా లేదా మృతుల లోకంలో ఉంటావా? మృతుల లోకంలో అయితే మౌనముగా ఉంటావు. మృతి దేవుణ్ణి, మన్ను దేవుణ్ణి స్తుతించదు. అలాగే మృతులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. సజీవులే కదా ఆయనను స్తుతిస్తారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి గమనించండి, మనం బ్రతికి సజీవులుగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండాలి. పరలోకంలో దైవస్థితిని, దివ్యస్థితిని, దేవదూత రూపాన్ని, అలాగే మహిమ రూపాన్ని పొందాలి అని అంటే మాత్రం ఈ లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా దేవుడు మనకి చెప్పిన లేఖనాలను అనుసరిస్తూ ఆయన శక్తిని ఎరిగి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె. అందుకని మనం గమనించాలి, ఈ లోకంలో బ్రతకాలి. మనం చనిపోయిన లాజర్ని, ధనవంతుని మనం చూస్తే మీరు గమనించారా? లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాం చచ్చిపోయాడు కదా. మన అబ్రహాము రూమున లాజర్ ఎలా ఉన్నాడు? అదే సజీవుల లోకం. గమనించాలి, పరదైసు. దొంగతో అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతిస్తావు. అక్కడ అబ్రహాము రూమున లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళము. నరకం కాదు అది, పాతాళములో ఉన్నాడు. పాతాళంలో కాల్చబడుతున్నాడు. అప్పటికే బాధ, నొప్పి, యాతన అన్నీ ఉన్నాయి, అర్థమవుతుంది. కాబట్టి గమనించండి, నరకంలో అది పాతాళానికి వెళ్తావా లేదంటే పరదైస్కి వెళ్తావా? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు. సజీవుల లోకం అది. అక్కడికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. ఉన్నదానితో సుఖించి సంతోషించి తిని తాగి ఈ లోకంలో ఇంతకంటే మంచి జీవితం లేదు అనుకుంటున్నావేమో కదా.
కానీ ఒకరోజు తీర్పులో నిలబడతావు, పునరుత్థానుడు అయి దేవుని ఎదుట నిలబడతావు. నిలబడినప్పుడు ఆయన మేలు చేసిన వారిని ఆయనతో పాటు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారిని ఆయన తీర్పు పునరుత్థానానికి, నింద పాలవటానికి పంపిస్తాడు. అందుకని ఆ దివ్య స్థితిని పోగొట్టుకోవద్దు. ఒకసారి పాపం వల్ల పోగొట్టుకున్నావు, మళ్ళీ రెండో అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా నువ్వు పోగొట్టుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవడు కూడా ఉండడు. కాబట్టి ఆ దివ్య స్థితిని సంపాదించుకునేలాగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల